Hello everyone, this is Rangu Ashni, consultant orthopedic surgeon in Sankhya Hospitals, Hyderabad. ఈరోజు డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే చాలామంది ఈ మధ్యన తుంటి నొప్పితో చాలామంది వస్తున్నారు. అసలు అది మోస్ట్లీ ఎవరిలో చూస్తున్నామంటే కోవిడ్ వచ్చిన వాళ్ళు ఎక్కువ చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. అండ్ అసలు మామూలుగా తుంటి నొప్పి ఎందుకు వస్తుంది? చాలామందికి 2 తుంటుల్లోనూ నొప్పులు వస్తున్నాయి. అసలు ఎందువల్ల వస్తుంది ఏంటో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. డ్యూరింగ్ కోవిడ్ ఏమైందంటే, కోవిడ్ వచ్చినప్పుడు చాలామంది ఎలా పడితే అలాగా స్టీరాయిడ్ డోసెస్ తీసుకోవడం వల్ల తుంటి నొప్పితో చాలామంది తర్వాత, ఇప్పుడు అది వచ్చిన 2-3 సంవత్సరాల తర్వాత చాలామంది తుంటి నొప్పితో వస్తున్నారు. ఎందుకు అని మేము రీసెర్చ్ చేస్తే అండ్ సిరీస్ ఆఫ్ కేసెస్ ఎక్స్రేస్ ఎంఆర్ఐస్ చూస్తుంటే మాకేం తెలిసిందంటే, తుంటిలో ఫీమర్ అన్న బోన్ ఉంటుంది. ఫీమర్కి హెడ్ ఉంటుంది అనమాట. ఆ హెడ్కి రక్త సరఫరా అందట్లేదు. తుంటికి రక్త సరఫరా అందకపోవడం వల్ల ఇలా తుంటి నొప్పితో చాలామంది వస్తున్నారు. అసలు ఎవరికి వస్తుంది? కోవిడ్లో స్టీరాయిడ్స్ వాడిన వాళ్ళు కాకుండా ఎవరికి వస్తుందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇలా తుంటి నొప్పితో వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఏంటంటే, అసలు మామూలుగా తుంటి ఫీమర్కి హెడ్ ఉంటుంది కదా, ఆ హెడ్కి ఏంటంటే రక్త సరఫరా అందుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రక్త సరఫరా ఆగుతుందో, రక్త సరఫరా ఎందువల్ల ఆగొచ్చు అంటే, ఎవరైతే స్టీరాయిడ్స్ తీసుకుంటారో, ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటారో, స్మోకింగ్ చేస్తారో, ఇంకా ఇమ్యూనోసప్రెసెంట్స్ తీసుకుంటారో, అండ్ చాలామందికి ఏ కారణం లేకపోయినా కానీ మనం ఇలా తుంటి నొప్పితో చూస్తున్నాము. ఇన్ సమ్ కేసెస్ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇలా తుంటి నొప్పితో వస్తున్నారు. అది చాలా రేర్ కేసెస్ అనమాట. ఇంకా సికిల్ సెల్ అంటే బ్లడ్లో ఏమైనా సికిల్ సెల్ వ్యాధి ఉన్నా ఇలాంటి వాళ్ళల్లో మనం తుంటికి రక్త సరఫరా అందడం తక్కువగా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అసలు ఈ తుంటి ఇలా వచ్చిన వాళ్ళు మన దగ్గరికి అసలు పేషెంట్స్ ఎలా వస్తున్నారు అంటే, ఫస్ట్ నొప్పితో స్టార్ట్ అవుతున్నారు. తర్వాత ఆ నొప్పి ఎక్కువ అవడం వల్ల కొంచెం కుంటితనం, ఆ కాలు కొంచెం కుంటుతా నడుస్తా అలా వస్తున్నారు మన దగ్గరికి. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఓన్లీ నొప్పి అప్పుడే వస్తున్నారు. కొన్ని కేసెస్ కాలు కుంటేటప్పుడు వస్తున్నారు, నొప్పి అంతా భరించి ఇంకా ట్యాబ్లెట్స్ వేసుకునే అలాగా. అండ్ అసలు ఇలా ఈ పేషెంట్స్లో మనం ఏం చేసుకోవాలంటే, ఫస్ట్ అసలు రేంజ్ ఆఫ్ మోషన్ అంటే ఎంతవరకు తుంటి అనేది జరుగుతుంది, మూమెంట్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి చూసుకోవాలంటే ఫ్లెక్షన్ ఆఫ్ హిప్, ఎక్స్టెన్షన్ ఆఫ్ హిప్ అండ్ అబ్డక్షన్ అండ్ అడక్షన్ ఆఫ్ హిప్. ఈ 4 మూమెంట్స్ చూసుకోవాలన్నమాట. అండ్ ఇంటర్నల్ రొటేషన్ అండ్ ఎక్స్టర్నల్ రొటేషన్, ఈ 6 చూసుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ అవి ఎంత రిస్ట్రిక్ట్ అయినాయో చూసుకుని, ఇది మనం ఓపీడీలో క్లినికల్గా చూసుకునేవి. తర్వాత ఏంటంటే, అసలు ఎప్పటి నుంచి వస్తుంది ఏంటి, హిస్టరీ ఆఫ్ కోవిడ్ ఏమైనా ఉందా, అందులో స్టీరాయిడ్ యూజ్ ఏమైనా ఉందో లేదో కూడా మనం చూసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడు పెరగడానికి కారణం ఏంటంటే, కోవిడ్ అప్పుడు ఎలా పడితే అలా స్టీరాయిడ్ డోసెస్ వాడడం వల్ల మనకి ఎక్కువ ఏవియన్కి దీన్ని ఏమంటామంటే, ఇంది కేసులో అవస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటాము. అసలు ఈ కేసెస్ పెరగడానికి కారణం ఏంటి అని రీసెర్చ్ చేస్తే, ఇలా పడితే అలా స్టీరాయిడ్ డోస్ వాడడం వల్ల అని మనకి తెలిసింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, నెక్స్ట్ అసలు దీని తర్వాత మనం ఏం చేసుకోవాలంటే, ఫస్ట్ ఎక్స్రే పంపిస్తాం. ఎక్స్రేలో ఏంటంటే, ఇలా ఏ పార్ట్ అయితే రక్త సరఫరా అందట్లేదో ఆ పార్ట్ ఏంటి డెడ్ అయిపోవడం మనం చూస్తున్నాము. అండ్ ఏంటంటే, ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే, ఎక్స్రేలో సిస్ట్ లాంటివి ఫామ్ అవడం, లేకపోతే కొలాప్స్ ఆఫ్ హెడ్ చూడడం, ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అసలు మనం స్టేజింగ్ ఆఫ్ అసలు ఎంతవరకు తుంటి రక్త సరఫరా పోయి అరుగుదలకు వచ్చింది, అవన్నీ మనం చూసుకోవాలంటే ఎంఆర్ఐలో చూసుకుంటాం. ఎంఆర్ఐలో ఫికట్ అండ్ ఆర్లెట్ స్టేజింగ్ చూసుకుంటాము. దీన్ని బట్టి అప్ టు 2B వరకు అయితేనేమో మనం బైలేటరల్ హిప్ కోడీకంప్రెషన్ చేసుకుంటాం. అంటే ఏంటంటే, ఒక ట్రిఫైన్ రిమ్ని పంపిస్తాము, 8 mm ట్రిఫైన్ రిమ్ని పంపించి ఏ పార్ట్ అయితే ఎక్కడైతే రక్త సరఫరా అందట్లేదో, ఎక్కడైతే సిస్టులు ఉన్నాయో అక్కడ మనం తీసుకెళ్ళి దీన్ని డ్రిల్ చేస్తాము. ఇలా డ్రిల్ చేయడం వల్ల ఏ పార్ట్ అయితే రక్త సరఫరా అందట్లేదో ఆ పార్ట్ పోయి అక్కడ కొత్త రక్త సరఫరా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఒక పద్ధతి. అవస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్కి బైలేటరల్ కోడీకంప్రెషన్ ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే, అండ్ ఇప్పుడు మనం ముఖర్జీ రెజిమెన్ చాలామంది వాడుతున్నారు. ముఖర్జీ రెజిమెన్లో సర్టెన్ అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. అవి మనం వాళ్ళకి ఒక రెజిమ్లో ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఇనిషియల్ డేసెస్లో అయితేనేమో మనం బైలేటరల్ కోడీకంప్రెషన్ అప్ టు 2B వరకు చేసుకుంటున్నాం. ఇఫ్ ఇన్ కేస్ 2B కాకుండా కొలాప్స్ అయిపోయినా కానీ, మొత్తం హెడ్
డీకంప్రెషన్ అయిపోయినా కానీ అప్పుడు మనం ఏం చేసుకోవాలంటే బైలేటరల్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేసుకోవడం చాలా మంచిది. అప్పుడు అట్లీస్ట్ సర్వ్ చేసుకోవడానికి, హిప్ జాయింట్ సర్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ మీకు ఇంకా ఏవియన్ ఆఫ్ హిప్ మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.